యోగా గురుకు మరియు యోగా సభ్యులందరికీ జై శ్రీరామ్. నా పేరు భీమరావు పాటిల్. నేను గత 36 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రోగులకు ఇచ్చే మందులు తయారు చేసేది మేము ఫార్మసీ ఆఫీసర్లమే. రోగులు ఆ మందులు క్రమం తప్పకుండా ఎలా వాడాలనేది సూచించేది మేము. మందుల పట్ల పూర్తి అవగాహన మాకు ఉంటుంది. యాక్షన్, రియాక్షన్, సైడ్ ఎఫెక్ట్ పూర్తిగా మాకు తెలుసు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను యోగా గురించి చెప్పే ముందు అసలు నేను ఏంటి అనేది మీకు కూడా తెలియవలసి ఉంది కాబట్టి చెప్తున్నాను. గత 3 నెలలుగా నేను క్రమం తప్పకుండా 1 జనవరి 2026 నాడు యోగా గురుజీ శివకుమార్ గారు చెప్పిన విధంగా రోజు ఆన్లైన్ యోగా క్లాస్ క్రమం తప్పకుండా అటెండ్ అవుతున్నాను. అయితే ఉద్యోగరీత్యా నాకు వ్యవసాయం కూడా ఉంది. నేను చాలా బిజీగా ఉంటాను. వేరే యూనియన్ యాక్టివిటీస్ అనుకోండి, కొందరికి సహాయపడే లక్షణం ఉండడం వల్ల చాలా బిజీగా ఉంటాను. దాదాపుగా రోజుకు నేను 14 నుంచి 15 గంటలు పనిచేస్తున్నాను. నిద్ర చాలా తక్కువగా ఉంటుంది నాకు. అయినప్పటికీ గురుజీ మాటకు గౌరవించి నేను ఆన్లైన్ క్లాస్లో జాయిన్ కావడం, క్రమం తప్పకుండా ఈరోజు వరకు యోగా చేస్తున్నాను. యోగా చేస్తున్నప్పటి నుంచి నాకు ఇంతకుముందు హై బీపీ ఉండేది. ఇప్పుడు ఎప్పుడు చూసినా బీపీ 110/80, 110/70 ఉంటుంది. బీపీ మందులు మొత్తం మానేశాను. ఇక ముఖ్యంగా చెప్పాలంటే, నేను ఎంతసేపు పని చేసినా అలసట అనేది తెలియదు. 5 అంతస్తులు కూడా మా కో బ్రదర్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంటే 5 అంతస్తులు రోజుకో 2 సార్లు కూడా పైకెక్కి దిగగలుగుతున్నాను. వారం ఒకసారి వ్యవసాయానికి పోతే దాదాపుగా నేను 10 కిలోమీటర్ల వరకు కూడా వాకింగ్ చేస్తున్నాను. అలసట అనేదే తెలియదు. కాకపోతే ఎండాకాలం కొద్దిగా ఎక్కువ తిరిగితే దాహం వేస్తుంది తప్ప ఉత్సాహంగా, ఉల్లాసంగా పూర్తిగా ఎలా ఉన్నానంటే, నా ఏజ్ దాదాపు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనక్కి పోయినట్టు నాకు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే, అలసట కానీ, నిద్రలేమి కానీ, ఇతరత్ర కోపము, తాపము, ద్వేషము ఇలాంటి పూర్తిగా నా నుండి దూరమైన, ఏందో దేవుడు మనకు పంపించాడు, మనం ఏదో ఉన్నన్ని రోజులు ఎవరికైనా ఉపయోగపడాలా, హాయిగా బతకాలి, ఏదున్నా దేవుడే చూసుకుంటాడు. గురుజీ రోజు చెప్తుంటారు, నువ్వు ఎందుకు బాధపడతావా, అన్నీ దేవుడే చూసుకుంటాడు అని చెప్పారు. కాబట్టి గురుజీ మాట నాకు పూర్తిగా నచ్చి నేను అదే భావనతో ఈరోజు వరకు కొనసాగుతున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా నా ఊపిరి ఉన్నంత వరకు యోగా ఊపిరిని కొనసాగిస్తానని. క్షమించాలా గురుజీ, మీరు 2 నిమిషాలే సమయం ఇచ్చిరు, ఇంకా చాలా విషయాలు చెప్పాలా. మీరు మొదటగా క్షమిస్తే ఇంకా 2-3 విషయాలే చెప్తాను. నేను యోగా స్టార్ట్ చేసిన రోజు నుంచి ఒక 15 రోజుల వరకు, 20 రోజుల వరకు నాకు ముంగట వాల్ క్లాక్ ఉండేది. ఎప్పుడెప్పుడు ఈ గంట గడుస్తుందా, యోగా తర్వాత పడుకుందామా అని ఆలోచన వచ్చేది. కానీ ఈరోజు ఆ గంట ఎలా గడుస్తుందో తెలియదు. ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, సండే రోజు యోగా గురుజీ హాలిడే ఇస్తారు కదా అని సండేకి ఎదురు చూసేవాడిని. కానీ ఆ 2 విషయాలు ఇప్పుడు సండే వస్తే కూడా నేను ఖాళీగా ఉండలేకపోతున్నాను. గురుజీ చెప్పినట్టు వ్యవసాయానికి పోవడమో, గుడికి పోవడమో ఖచ్చితంగా వెళ్తున్నాము. నియమం తప్పకుండా గురుజీ సూచనలు పాటిస్తూ మనం యోగ సభ్యులందరూ కంటిన్యూ చేసేసి మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా గురుజీకి, మన యోగ సభ్యులందరికీ జై శ్రీరామ్.